ఐ వాజ్ జస్ట్ రన్నింగ్, ఒక కార్నర్కి వెళ్ళాను, అక్కడ సిగ్నల్ ఉంది, నాకు ఫ్లైట్ టైం అయిపోతుంది, గేట్ క్లోజ్ చేస్తారు, ఏం లేవు మైండ్ లో. ఈ కాల్ ప్రతి మాట వినాలి నాకు అని చెప్పి విన్నాను. అండ్ ఆయన ఇట్లా బాగా చేసావు అని చెప్పి చెప్తున్నప్పుడు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్. తెలియకుండానే ఒక ఐ టియర్డ్ అప్ లిటిల్ బిట్. ఎక్స్పెక్ట్ చేయని ఒక విషయం కదా, అది చిరంజీవి గారు కాల్ చేశారు. దట్ మూమెంట్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ అండి. అండ్ నాన్నగారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ కాల్ తర్వాత. డాడీ అండ్ చిరంజీవి గారు చాలా సినిమాలు వర్క్ చేశారు. తన కొడుకు పర్ఫార్మ్ చేసి చిరంజీవి గారు కాంప్లిమెంట్ ఇస్తుందంటే ఆయనకు కూడా ఒక మంచి మూమెంట్ అది. అంటే ఒక్కొక్క సినిమాలో మీరు చేసిన అంటే కథ చెప్తారు, ఏ డైరెక్టర్ అయినా కథ చెప్తారు, బట్ స్క్రీన్ మీద అది మనం చూపించే విధానం ఉంటుంది కదా, అది చాలా ఇంపార్టెంట్. ఒక ఆర్టిస్ట్ ని ఎలా వాడుకోవాలో డైరెక్టర్ కి బాగా తెలుసు, కానీ ఇలా వాడొచ్చు అని ఒక ఆర్టిస్ట్ ని మిమ్మల్ని చూసిన తర్వాత మాకు తెలిసింది. రంగస్థలం అంటే అసలు క్యారెక్టర్ మేము కూడా మర్చిపోలేమండి మీరు చేసినవి. రంగస్థలంలో కుమార్ కానీ, అండ్ మీరు రోహిణి గారు సీన్స్ చూస్తుంటే ఓ మై గాడ్, అసలు థియేటర్లో ఏడవని వాళ్ళు లేరు అసలుకి. నేను విన్నాను ఆ టైంలో రఘువరన్ గారు గుర్తొచ్చి రోహిణి గారు నిజంగానే ఎయిట్ చేశారు ఆ సీన్ లో అని చెప్పేసి చెప్పారు. అంటే ఆ సీన్ లో నేను కళ్ళు మూసుకునే ఉంటాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు యాక్చువల్గా అదొక లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ సీన్స్ అని చెప్పచ్చు. నాకు భయం వేసింది, నాకు కళ్ళు మూసుకొని ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు చుట్టూ రోహిణి గారు లాంటి వాళ్ళు, సమంత, వీళ్ళందరూ ఎలా ఏడుస్తున్నారంటే నిజంగానే ఒక విషయం అట్లా జరిగినప్పుడు ఒక ఏడుపు ఉంటుంది కదా, అండ్ దట్స్ వాట్ సుకుమార్ సార్ వాంట్స్, రియల్ పర్ఫార్మెన్స్, రియల్ థింగ్స్. ఆ కళ్ళు మూసుకొని అది జరుగుతున్నప్పుడు ఆ ఏడుపులు విన్నప్పుడు భయం వేసింది. అది అలా ఉంటుందన్నమాట పోయిన తర్వాత మనకి అనే ఒక యాక్టర్ గా. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రొఫెషన్ టు బీ ఇన్, వి గెట్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. ఆ రోజు అలా ఉంటదన్నమాట అని అనిపించింది నాకు. ఇమీడియట్ గా అమ్మని అడుగుంటారు మీరు రోహిణి గారిని, అవును ఏంటమ్మా ఇలా ఇలా కూడా ఏడుస్తారా? ఐ స్పోక్ టు హర్ అండ్ డైరెక్టర్ గారితో చెప్తున్నా విన్నాను, ఇట్లా దీన్ని అనుకున్నాను నేను, ఈ విషయం అనుకునే నేను ఏడ్చాను అని చెప్పి. దట్ వాస్ వెరీ టచీ. థియేటర్లో ఐ థింక్ మీకు తెలిసే ఉంటుందేమో, నేను డాడీ మమ్మీ అందరం కలిసి చూస్తా ఉన్నాం రంగస్థలం ఫస్ట్ డే. థియేటర్ ఏడుస్తుంది. అండ్ నా పక్కన కూర్చున్న కొంతమంది తెలుసు నేను పక్కడే ఉన్నానని చెప్పి, అయినా స్క్రీన్లో చూసి ఆ సీన్ జరుగుతుంది, అందరూ ఏడుస్తున్నారు, ఎక్కి ఏడుస్తున్నారు. నేను డాడీ వాళ్ళ అంకల్ కూర్చొని నాకు తెలియలా, అంటే వీళ్ళే ఎట్లా ఏడుస్తుంది, వాళ్ళే ఎలా ఉంటారని చెప్పి వెళ్ళిపోయి పక్కన ఒక సీట్ ఉండింది డాడీ పక్కన, నా సీట్ అది, వెళ్ళిపోయి పక్కన కూర్చుంటే ఆయన్ని కొంచెం డాడీ ఇక్కడే ఉన్నాను డోంట్ వరీ, ఆయన చైన్ ఇట్లా తీసేసి హీ కెప్ట్ క్రైయింగ్. ఐ స్టిల్ రిమెంబర్, కళ్ళజోడు తీసేసి తుడుచుకొని మళ్ళీ కళ్ళజోడు పెట్టుకొని చూస్తున్నారు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. ఐ థింక్ సినిమా విల్ డూ దట్ మ్యాజిక్. ఇంకేది ఉండదు లైఫ్ లో. మన సినిమా అని తెలుసు, టికెట్ కొనుక్కొని వెళ్ళాం, కూర్చున్నాం, అంత ఇన్వాల్వ్ అయ్యి, అంత యూనో కనెక్ట్ అయిపోయి, మనల్ని మనం మర్చిపోయి ఒక మూమెంట్ ని మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు that doesn't happen anywhere else. చూడండి, ఆయన పెద్ద డైరెక్టర్ మళ్ళీ రవితేజ సిటీ గారు, అది తెలుసు, అది యాక్టింగ్ అని తెలుసు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇఫ్ అ ఫిల్మ్ మేకర్ కెన్ రైట్ అండ్ మేక్ సంథింగ్ యాజ్ బిలీవబుల్ as that, దేవుడైనా దాన్ని కనెక్ట్ అవ్వాల్సిందే నాకు తెలిసి. మీరు చెప్పినట్టు డాడీ 50 సినిమాల దాకా తీశారు, ఆయన అన్ని మర్చిపోయి చూసి ఏడ్ చేస్తారంటే దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ద డైరెక్టర్ as well. అవును. సో శబ్దంలో మా అందరికి బాగా నచ్చింది సిమ్రన్ గారు. ఎన్నో ఇయర్స్ తర్వాత సిమ్రాన్ గారిని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు థియేటర్లో చూస్తామా సిమ్రాన్ గారు కదా, అందరికీ ఇంకా ఊహల్లో ఎలాంటి సినిమాలు తీశారు ఆమె తెలుగులో. ఆమె డాన్స్, ఆమె స్టైల్, బాలకృష్ణ గారి కాంబినేషన్, చిరంజీవి గారి కాంబినేషన్, నాగార్జున గారి కాంబినేషన్, వెంకటేష్ గారు, ఆ 4 pillars తో రూల్ చేశారు తెలుగు ఇండస్ట్రీని. ఎస్పెషల్లీ సిమ్రాన్ గారిని తీసుకోవాలన్న ఆలోచన మీద, లేకపోతే డైరెక్టర్ గారిదా? ప్రొడ్యూసర్ అండి, డైరెక్టర్ది కాదు, నాది కాదు. బేసిక్లీ ఆ రోల్ ఇంకా కొన్ని ఆప్షన్స్ పెట్టుకొని ఉన్నారు. ప్రొడ్యూసర్ వచ్చేసి ఇంకా కాస్టింగ్ బెటర్గా వెళ్దాం అని చెప్పి ఆ ఒక్క సర్చ్ ఇస్ వాట్ వీ గాట్ సిమ్రన్ మ్యామ్ ఇన్ టు ద ఫిల్మ్.